ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు ఏం చేస్తారో చేయండి, మా మిథునకు న్యాయం జరగాలి. న్యాయమే చేయబోతున్నాను. ఒక్క నిమిషం అందరూ వెయిట్ చేయండి. రామ్ నీ పట్ల చెయ్యకూడని తప్పే చేశాడు మిథున. అందుకు మా ఫ్యామిలీ తరపున నీకు క్షమాపణ చెప్తున్నాను. నాకు కావాల్సింది సారీ కాదు, సొల్యూషన్. నీ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇదే. ఏంటి మహాలక్ష్మి గారు, ఏదో తాళి తీసుకొచ్చి సొల్యూషన్ అంటున్నారు? ఏదో తాడు కాదు మిథున, పసుపు తాడు. అంటే పవిత్రమైన మంగళసూత్రం. రామ్ నీకు చేసిన అన్యాయానికి ఈ తాళి నీ మెడలో కట్టి న్యాయం చేస్తాడు. రామ్, ఈ పసుపు తాడు మిథున మెడలో కట్టు. ఈ మంగళసూత్రం సాక్షిగా మిథునని నీ భార్యని చేసుకో. నేను తన మెడలో తాళి కట్టడం ఏంటి పిన్ని? నాకు ఆల్రెడీ పెళ్ళయింది. నా భార్య సీత ఉండగా మళ్ళీ ఇంకొకరిని ఎలా పెళ్లి చేసుకుంటాను? అది నువ్వు మిథునపై చెయ్యి వెయ్యక ముందు ఆలోచించాల్సిందే రామ్. అప్పుడు నీకు సీత గుర్తుకు రాలేదా? సీత అనుకుని ఇలా చేశానని మీతో ఎలా చెప్పను పిన్ని? నీ వల్ల మిథున జీవితం నాశనం అయింది రామ్. మిథునకి న్యాయం జరగాలి అంటే నువ్వు తన్ని పెళ్లి చేసుకొని తీరాలి. సారీ పిన్ని, మిథునకి న్యాయం చేయడం కోసం సీతకి అన్యాయం చేయలేను. మరి నాకు అన్యాయం చేస్తావా రామ్? నీ క్యారెక్టర్ చూసి నువ్వు మంచివాడివి అనుకున్నాను. నువ్వెప్పుడు సీత గురించి మాట్లాడుతుంటే ఒక భర్తవి అనుకున్నాను. సీత కోసం నన్ను రిజెక్ట్ చేసినప్పుడు నీ గురించి ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. కానీ నైట్ నీ బిహేవియర్ వేరుగా ఉంది రామ్. అప్పుడు నాతో తప్పు చేసి ఇప్పుడు సీత పేరు చెప్పి తప్పించుకుంటున్నావు. నీలాంటి వాడి నుంచి నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. లాభం లేదు మిథున, మనం ఇలా మాట్లాడితే రామ్ మాట వినడు. ఈ విషయం లీగల్గానే తేల్చుకుందాం. రామ్ మీద కేసు పెట్టి ఈ ఫ్యామిలీని కోర్టుకి ఇడుద్దాం. అంతే మిథున, నీకు జరిగిన అన్యాయానికి కోర్టే న్యాయం చేస్తుంది. ఇప్పుడే వెళ్ళి రామ్ మీద కేసు ఫైల్ చేద్దాం. పదండి. ఆగండి. పోలీస్ కేసు కోర్టు అంటే మా పరువు పోతుంది. రామ్తో నేను మాట్లాడి ఒప్పిస్తాను. మీరాగండి. నా మాట విను రామ్. నువ్వు తప్పు చేశావు, అది సరిదిద్దుకొని తీరాలి. రామ్కి నువ్వైనా చెప్పు జనా.
మన పరువు పోకుండా కాపాడమని చెప్పు. మహా చెప్పింది వినురామ్. నువ్వు చేసిన తప్పుకి మిథున మెళ్ళలో తాళి కట్టడం ఒక్కటే పరిష్కారం. అవును రామ్, లేదంటే కేసు అని కోర్టు అని మన పరువు పోతుంది. మీడియా న్యూసెన్స్ చేస్తుంది. కావాలంటే సీత గురించి తర్వాత ఆలోచిద్దాం రామ్. ముందు మిథునకు న్యాయం చేయి, తన మెళ్ళో తాళి కట్టు. ఎందుకలా తొందరపడి రామును బలవంతం చేస్తారో అసలేం జరిగిందో తెలుసుకుందాం. ఇంకా ఏం తెలుసుకోవాలన్నయ్యా? ఒక ఆడపిల్ల 10 మంది ముందుకు వచ్చి సిగ్గు లేకుండా ఒకడి వల్ల తన శీలం పోయిందని చెప్తుందా? అదే మిథున లాంటి గొప్పింటమ్మాయి మన ముందు తల ఉంచుతుందా? నువ్వు మిథున మెళ్ళో తాళి కట్టాల్సిందే రామ్. నేను చెప్తున్నాను, తాళి తీసుకో, తన మెళ్ళో కట్టు. తన మెళ్ళో తాళి కట్టు. పిన్ని చెప్తుంది కదా రామ్, తాళి కట్టు. నాకు ప్రాణం కంటే పరువే ఎక్కువని నీకు తెలుసు కదా రామ్. పరువు పోతుంది అంటే నా ప్రాణాలు తీసుకోవడానికి కూడా నేను వెనకాడను. మిథునని పెళ్లి చేసుకుంటావా లేక నా ప్రాణం తీసుకోమంటావా? అర్చన, వెళ్ళి అక్షింతలు తెచ్చి అందరికీ ఇవ్వు. ఎక్కువగా ఆలోచించకు రామ్, తాళి కట్టే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.